హలో వ్యూవర్స్, ఐ యామ్ రమేష్. ఈరోజు మనం ఎంఎస్ ఎక్సెల్లో ఉన్నటువంటి బిజినెస్ టేబుల్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఈ బిజినెస్ టేబుల్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న షాప్ ఓపెన్ చేశాను అనుకోండి. నేను ఆ షాప్స్లో కొన్ని ఐటమ్స్ అమ్ముతూ ఉన్నాను, పర్చేజ్ చేస్తూ ఉన్నాను, సేల్ చేస్తూ ఉన్నాను. ఐటమ్స్ ఏంటంటే సంతూర్ సోప్స్ అనుకోండి, కాసేపు సంతూర్, అలాగే రెక్సోనా, లక్స్, డవ్, రిన్, ఇలా కొన్ని సోప్స్ ఉన్నాయి అనుకోండి. ఆ సోప్స్ నేను అమ్ముతున్నా. ఫస్ట్ షాప్ ఓపెన్ చేసేటప్పుడు నా దగ్గర ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, తర్వాత ఒక్కొక్కటి నేను ఎంత కొన్నాను, ఒక్కొక్కటి ఎంత అమ్మాను, అసలు ఎన్ని అమ్మాను, ఇవన్నీ మనం ఎంటర్ చేయాలి. తర్వాత కనుక్కోవాల్సింది ఏంటంటే క్లోజింగ్ స్టాక్, అంటే షాప్ క్లోజ్ చేసే టైంకి నీ దగ్గర స్టాక్ ఎంత ఉంది, ఒక్కొక్క దాని మీద లాభం ఎంత వచ్చింది, అసలు మొత్తం మీద లాభం ఎంత వచ్చింది, వీటిని కనుక్కోవాలి మనం. దానికోసం మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే ఎక్సెల్ ఓపెన్ చేయాలి. స్టార్ట్లోకి వెళ్ళి ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఆఫీస్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ చేస్తే చాలు ఎక్సెల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలాంటి మెసేజ్ బాక్స్లో ఏమన్నా ఓపెన్ అయితే క్లోజ్ చేయండి. టాస్క్ బార్ మీద ఎక్సెల్ ఓపెన్ అయి ఉంటుంది, దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చిన వెంటనే ఎక్సెల్ ఎలా ఓపెన్ అవుతుంది. బ్లాంక్ వర్క్ బుక్, దాని మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఎక్సెల్ షీట్ ఓపెన్ అయిన తర్వాత జూమ్ చేయాలి అంటే కంట్రోల్ గట్టిగా నొక్కుబట్టుకుని స్క్రోల్ చేస్తే చాలు, జూమ్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి అంటే టేబుల్ అనేది ఫామ్ చేయాలి. దట్ ఈస్ ద బిజినెస్ టేబుల్. ఫస్ట్ వన్ ఐటమ్ నేమ్, సెకండ్ వన్ షాప్ ఓపెన్ చేసేటప్పుడు నీ దగ్గర ఎన్ని ఉన్నాయి, నెక్స్ట్ వన్ పర్చేజ్ ప్రైస్ అంటే ఎంత కొన్నావు, నెక్స్ట్ సేల్స్ ప్రైస్ ఎంత అమ్మావు, నెక్స్ట్ సేల్స్ క్వాంటిటీ ఎన్ని అమ్మావు, నెక్స్ట్ షాప్ క్లోజ్ చేసే టైంకి నీ దగ్గర ఎన్ని ఉన్నాయి, ఒక్కొక్క దాని మీద లాభం ఎంత, లాస్ట్ వన్ నెట్ ప్రాఫిట్. ఈ విధంగా మనం ఫీల్డ్ నేమ్స్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ ఫీల్డ్లోకి డేటాని ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఐటెంలోకి సోప్ నేమ్స్ ఇస్తున్నాను, మీకు ఇష్టం వచ్చిన సోప్ నేమ్స్ ఇవ్వండి. సంతూర్, లక్స్, రెక్సోనా, డవ్, పియర్స్. షాప్ ఓపెన్ చేసేటప్పుడు నీ దగ్గర ఎన్ని ఉన్నాయి, ఇక 100, 200, 300, 400, 500. ఒక్కొక్కటి ఎంత కొన్నావు, 35, 25, 30, 40, 45. ఒక్కొక్కటి ఎంత అమ్మావు, కొన్నదానికన్నా ఎక్కువ అమ్మాలి, మరీ ఎక్కువ కాకుండా కొంచెం మార్జిన్ చూసుకొని జాగ్రత్తగా వాల్యూస్ వేయండి. ఎన్ని అమ్మావు, నీ దగ్గర ఎన్ని ఉన్నాయి, ఓపెనింగ్ స్టాక్ దగ్గర ఉంది, దానికన్నా తక్కువ అమ్మాలి లేదా దానికి ఈక్వల్గా అమ్మాలి. సేల్స్ క్వాంటిటీ ఎన్ని అమ్మావు, ఇప్పుడు ఫార్ములా వేయాలి. క్లోజింగ్ స్టాక్, షాప్ క్లోజ్ చేసే టైంకి నీ దగ్గర ఎన్ని ఉన్నాయి, ఓపెనింగ్ స్టాక్ దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి, మైనస్ సేల్స్ క్వాంటిటీ దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి, దాని సెల్ అడ్రస్ అక్కడ డిస్ప్లే అవుతుంది. షాప్ ఓపెన్ చేసేటప్పుడు నీ దగ్గర ఎన్ని ఉన్నాయో మైనస్ షాప్ క్లోజ్ చేసే టైంకి ఎన్ని అమ్మావో దాని మీద క్లిక్ ఇస్తే షాప్ క్లోజ్ చేసే టైంకి నీ దగ్గర మిగిలినవి ఎన్నో, బ్యాలెన్స్ ఎన్నో అవి డిస్ప్లే అవుతాయి. ఇదే ఫార్ములా మిగతా మొత్తానికి అప్లై అవ్వాలి అంటే కార్నర్లో మౌస్ పాయింటర్ పెట్టి లెఫ్ట్ క్లిక్, డబుల్ క్లిక్ ఇస్తే చాలు. నెక్స్ట్ వన్ ప్రాఫిట్ ఆన్ ఈచ్ వన్, అంటే ఒక్కొక్క దాని మీద లాభం ఎంత, ప్రాఫిట్ ఎంత అనేది చూద్దాం. ఈక్వల్ టు సేల్స్ ప్రైస్ దాని మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి, మైనస్ పర్చేజ్ ప్రైస్ దాని మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. అంటే సేల్స్లో నుంచి పర్చేజ్ తీసేయాలి, అమ్మిన వేల నుంచి కొన్న వేల అనేది తీసేయాలి. ఎంటర్కి ప్రెస్ చేయండి. ఇదే ఫార్ములా మిగతా మొత్తానికి అప్లై చేయండి. నెట్ ప్రాఫిట్ లాస్ట్ వన్ ఈక్వల్ టు అసలు మొత్తం మీద లాభం ఎంత అనేది తెలుసుకుందాం. సేల్స్ క్వాంటిటీ దాని మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చి ఇంటూ ప్రాఫిట్ ఆన్ ఈచ్ వన్, ఒక్కొక్క దాని మీద లాభం ఎంత, ఆరునిటిని మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సరే నెట్ ప్రాఫిట్. ఎంటర్కి ప్రెస్ చేయండి. ఇదే ఆన్సర్, ఇదే ఫార్ములా అన్నిటికీ అప్లై చేయండి. ఈ విధంగా ఒక బిజినెస్ టేబుల్లో క్లోజింగ్ స్టాక్, ప్రాఫిట్ ఆన్ ఈచ్ వన్, నెట్ ప్రాఫిట్ అనేది ఈజీగా కనుక్కోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ ఇస్తే నా యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.